హలో, నేను మీ డాక్టర్ స్వర్ణ. ఈ వీడియోలో అశ్వగంధ టాబ్లెట్ ఎవరు యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయకూడదు, అలాగే ఇఫ్ మీరు అశ్వగంధ యూజ్ చేస్తున్నట్లయితే మీరు కరెక్ట్గా యూజ్ చేస్తున్నారా లేదా, ఏ ఏ కండిషన్స్లో మీరు ఈ టాబ్లెట్ కానీ చూర్ణం కానీ తీసుకోవచ్చు, అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ వే అంటే అనుపానం దేంతో అశ్వగంధ అనేది తీసుకోవాలి, ఎంత డోస్లో తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఏ ఏ కేసెస్లో తీసుకోవాలి, ఏ ఏ కేసెస్లో తీసుకోకూడదు. ఓకేనా, ఇవన్నీ క్లియర్ చేసేస్తాను. ఫార్ములేషన్స్ ఏంటి, వీటి యొక్క బ్రాండ్ నేమ్స్ ఏంటి, ఏ ఏ రూపాలలో ఉంటాయి అన్నది ఇంకో వీడియోలో చెప్తాను. ప్రజెంట్ అయితే ఈ హెడ్డింగ్స్ అన్నీ మీకు క్లియర్ అవుతాయి, ఈ డౌట్స్ అన్నీ. ఫస్ట్లీ, మీరు ఎక్సెసివ్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, అది ఎయిదర్ డ్యూ టు వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, లేదు ఏదైనా మెంటల్ పీస్ సరిగా లేదు అన్నప్పుడు యూ క్యాన్ ఆప్ట్ ఫర్ దిస్ అశ్వగంధ, ఎదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చూర్ణ ఆర్ ఇన్ అ టాబ్లెట్. ఇదేంటంటే 3 to 5 grams మ్యాక్సిమం డోస్ అన్నమాట, ఇంతకు ఎక్సీడ్ అవ్వకూడదు. ఇఫ్ అట్ ఆల్ మీరు అశ్వగంధ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫర్ ష్యూర్ మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే స్టార్ట్ చేయండి. మీరు మనల్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో నేను కన్సల్టేషన్స్ తీసుకుంటున్నాను. లేదు అంటే మీ నియర్లో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో, అలాగే మీరు ఏదైనా ప్రీవియస్గా ఆరల్స్ ఎనీ కైండ్ ఆఫ్ కిడ్నీ డిజార్డర్స్ ఉన్నాయి, లేదు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి మీలో అంటే కనుక మీరు అశ్వగంధకి కొంచెం ఎలిజిబుల్ అవునా కాదా, లేదు అంటే ఇదొక్క మెడిసినే కాదు, వేరే ఉంటాయి ఆయుర్వేదిక్లో సప్లిమెంట్స్, వేరే వేరే ఫామ్లో ఉంటాయి, వేరే వేరే డ్రగ్స్ వేరే వేరే కండిషన్స్లో ఇవ్వచ్చు. ఓకేనా, మీరు అశ్వగంధకి అనర్హులు అంటే కనుక మీకు మీ డాక్టర్ డ్రగ్ ఆఫ్ చాయిస్ వేరేది ఇస్తారనమాట. ఫర్ ద సేమ్ కంప్లైంట్స్ వీ కెన్ ఆప్ట్ ఫర్ అనదర్ డ్రగ్ అన్నమాట. ఓకేనా, ఇఫ్ అట్ ఆల్ మీరు థైరాయిడ్ ఇష్యూస్తో ఫేస్ అవుతున్నా, థైరాయిడ్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉన్నా కూడా మీరు అశ్వగంధ తీసుకోవాలి అంటే ఆలోచించాలి, మీ కేస్ని బట్టి మీకు ఇస్తామన్నమాట. ఓకేనా, ఇప్పుడు మీరు చూర్ణం రూపంలో తీసుకోవాలి అనుకుంటున్నారంటే ద బెస్ట్ అనుపాన ఏంటంటే మిల్క్, 3 grams ఆఫ్ మిల్క్, 3 grams ఆఫ్ అశ్వగంధ పౌడర్ని ఒక చిన్న గ్లాస్ ఆఫ్ మిల్క్లో 1/4 కప్ మిల్క్లో వేసుకొని తాగేసేయండి. ఆ తర్వాత మీరు యాజ్ యూజువల్ ఎన్ని మిల్క్ తాగుతారో, ఒక గ్లాస్ తాగుతానంటే, లేదా ఒక కాఫీ తాగుతానంటే వేరే గ్లాస్ తాగేయచ్చు. ఫస్ట్లీ ఇది మెడిసిన్ కాబట్టి 3 grams ఆఫ్ అశ్వగంధ బేసిక్ అన్నమాట. ఇది 5 grams మీ డిపెండెన్సీని బట్టి, మీ యొక్క ఎక్స్టెంట్ ఆఫ్ కంప్లైంట్ని బట్టి ఇస్తామన్నమాట. ఓకేనా, 3 to 5 grams ఆఫ్ అశ్వగంధ విత్ 1/4 కప్ ఆఫ్ మిల్క్ అనేది బెస్ట్ వే ఆఫ్ యాక్షన్. అండ్ ఇది ఏ టైంలో తీసుకోవాలి అన్నది కూడా ఇంపార్టెంట్. తీసుకోమన్నారు కదా అని చెప్పి జస్ట్ బిఫోర్ టు బెడ్ అంటే తీసుకొని వెంటనే పడుకోవడం అన్నది సజెస్టబుల్ కాదు. అట్లీస్ట్ ఒక 40 minutes బిఫోర్ స్లీప్ తీసుకున్నారు అంటే మీరు మెడిసిన్ తీసుకున్న తర్వాత కూడా మీ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్, అంటే మీకు తెలియకుండానే మేల్కొని ఉన్నారు అంటే ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటారు కదా, సో అందుకని జస్ట్ అట్లీస్ట్ 40 minutes to 1 hour బిఫోర్ స్లీప్ అశ్వగంధాన్ని తీసుకోమని చెప్తామన్నమాట. ఇదేనా, ఇక్కడికి మీరు ఎంత తీసుకోవాలి అన్నది క్లియర్ అయిపోయింది. నాట్ ఓన్లీ స్లీప్, ఒకవేళ ఇన్ఫర్టిలిటీ కేసెస్లో కూడా ఈ అశ్వగంధ అన్నది యూస్ అవుతుంది. మేల్ ఇన్ఫర్టిలిటీ కావచ్చు, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కావచ్చు. మేల్ రిలేటెడ్ ఇష్యూస్లో అయితే కనుక ఇది అశ్వగంధ అన్నది స్పర్మ్ మొటిలిటీని పెంచుతుంది, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ని పెంచుతుంది, అలాగే సెక్స్ హార్మోన్స్ యొక్క డెవలప్మెంట్ని ఇంక్రీజ్ చేస్తుంది మేల్లో అయితే. అదే ఫీమేల్లో అయితే కనుక ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తుంది. అలాంగ్ విత్ దాట్ ఎనీ కైండ్ ఆఫ్ స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, మోస్ట్లీ ఫీమేల్స్ అన్న వాళ్ళు ఏమనుకుంటారంటే వర్క్ స్ట్రెస్ ఉండదు, ఇఫ్ అట్ ఆల్ దేవర్ హోమ్ మేకర్స్ అయితే కనుక స్ట్రెస్ ఉండదు అనుకుంటారు. బట్ దెర్ ఈస్ ఎ ఛాన్స్, సో దట్ మీరు మాట్లాడారు అంటే మీ యొక్క కండిషన్ బట్టి మీరు ఏ కైండ్ ఆఫ్ కాజ్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఫేస్ చేస్తున్నారు అన్నది డయాగ్నైజ్ చేసి మీకు ఆ కేసులో యూస్ అయ్యేదాన్ని బట్టి ఇస్తారు. ఇన్ జనరల్గా అశ్వగంధ అన్నది నాట్ ఓన్లీ ఫర్ స్లీప్, నాట్ ఓన్లీ ఫర్ స్ట్రెస్, ఇట్ ఈస్ ఆల్సో మనం ఎందుకు ఇస్తాము అంటే ఈ ఇన్ఫర్టిలిటీ కేసెస్లో కూడా ఇస్తామన్నమాట. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ. దీంతో పాటు మీరు ఏదైనా లో ఎనర్జీగా ఉన్నారు, లైక్ నార్మల్ డే టు డే వర్క్స్ కూడా చేసుకోలేకపోతున్నారు, అటువంటి కేసెస్లో కూడా మీకు అశ్వగంధ అనేది హెల్ప్ చేస్తుంది. ద పాయింట్ ఈస్ మీరు ఎంత డోస్లో తీసుకుంటున్నారు అండ్ ఏ టైంలో తీసుకుంటున్నారు అన్నది. అవి మీకు ఏం చేయాలి అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను.
ఇఫ్ అట్ ఆల్ మీరు ఏదైనా కేసెస్ ఇన్ఎలిజిబుల్ కేసెస్లో ఉన్నారు, లైక్ ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు కూడా ఈ ట్యాబ్లెట్ కానీ చూర్ణం కానీ కాంట్రా ఇండికేటెడ్. సో మీరు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది కావాలి అంటే కనుక. లేదు అంటే ఎక్స్టర్నల్ పర్పస్గా యూస్ చేయాలి అంటే జస్ట్ చూర్ణంని మీరు అలాంగ్ విత్ మిల్క్, ఇఫ్ డ్రై స్కిన్ అయితే, ఇఫ్ ఆయిలీ స్కిన్ అయితే అలాంగ్ విత్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ లాగా ఫేస్ పైన అండ్ ఎక్కడైతే ట్యాన్ ఉందో ఆ ఏరియాస్లో అప్లై చేసుకుంటే ఒక 30 to 40 days తర్వాత మీ యొక్క స్కిన్ అన్నది కొంచెం డీటాన్ అయ్యి డర్టీ సెల్స్, ఇంప్యూరిటీస్, పొల్యూషన్ వల్ల ఏర్పడిన ఒక లేయర్ అన్నది, డర్టీ లేయర్ అన్నది క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దట్ మీరు గ్లోని కూడా అబ్జర్వ్ చేస్తారు. వైల్ కమింగ్ టు హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్, అశ్వగంధ అన్నది డైరెక్ట్గా హెయిర్ ప్రమోట్ చేస్తుంది అని కాదు, బట్ మీలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ని డిక్రీజ్ చేస్తుంది. సో దట్ ఆటోమేటిక్గా హెయిర్ అన్నది గ్రో అవ్వడము, ఏదైనా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అవ్వడం అన్నది మీరు నోటీస్ చేస్తారు. ఇది బేసిక్ అశ్వగంధ ఫార్ములేషన్స్, ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్ అలాంగ్ విత్ డోస్, బెస్ట్ అనుపాన, ఇవన్నీ కూడా నేను చెప్పేశాను. ఇప్పుడు ఏ ఫార్ములేషన్స్ మనం అశ్వగంధతో యూస్ చేయొచ్చు అంటే ఏ కేస్కి ఏ ఫార్ములేషన్ యూస్ చేయాలి అన్నది కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను. ఇది ఇన్ జనరల్గా మీకు ఇన్ఫర్టిలిటీ అండ్ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు ఎలా యూస్ చేయాలి అన్నది క్లియర్ చేస్తాను. బట్ కైండ్లీ నోట్, మీరు ఏ ఒక్క ట్యాబ్లెట్ అయినా తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు కన్సల్ట్ అయి మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ ఓకే, బట్ డైరెక్ట్గా మీరు ఏ ఒక్క మెడికేషన్ని ఇచ్చేయకూడదు మీ బాడీకి. మీరు యూస్ చేయొచ్చా చేయకూడదా, ఎంత యూస్ చేయాలి, పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది ఇక్కడ డోస్ అన్నది. ఓకేనా? ఇవన్నీ మీరు ఆయుర్వేదిక్ ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యారంటే మీకు ప్రాపర్ గైడెన్స్ అన్నది ఇచ్చి మంచి ఎఫెక్టివ్గా డ్రగ్ పనిచేయడానికి హెల్ప్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మీకు ఏ మెడిసిన్ గురించి తెలుసుకోవాలని ఉంది, లేదు ఏ డిసీజ్కి ఆయుర్వేదిక్ మెడికేషన్ చెప్పాలి అన్నది. ఓకేనా? థ్యాంక్ యూ.